నల్గొండ జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం. అభివృద్ధిలో ముందున్న ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టడంలో ఆయన ముందున్నారు. ఉత్తమ్ సేవలను గుర్తించిన అధిష్టానం టీపీసీసీ ఎన్నికల ప్రచార సారథిగా నియమించింది. ప్రస్తుతం ఎన్నికల్లో ప్రత్యర్థులను ఓడించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు ఉత్తమ్. ఎలక్షన్ టైంలో పార్టీ బాధ్యతలతో బిజీగా ఉండటంతో ఆయన సతీమణి పద్మావతి ఉత్తమ్ రంగంలోకి దిగారు. పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో పాటు హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల జనంతో మమేకమై పార్టీ వ్యవహారాలను చక్కదిద్దుతున్నారు. కోదాడ మున్సిపల్, హుజూర్ నగర పంచాయతీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పద్మావతి ఉత్తమ్ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఓటర్లను కలిసి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తున్నారు. స్థానిక, సార్వత్రిక ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ కార్యకర్తలతో కలిసి ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఉత్తమ్ చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు పద్మావతి. ప్రచారంతో పాటు స్థానిక ఎన్నికల్లో టికెట్ రానివారిని కలుపుకొని ప్రచారంలో ముందుంటున్నారు. ఉత్తమ్ను ఓడించేందుకు వైసీపీ, టీడీపీ, సిపిఎం పార్టీలు ఏకం కావటంతో సమైక్యవాద పార్టీలను ఎండగడుతూ తెలంగాణ సెంటిమెంట్ను ప్రయోగిస్తూ చాకచక్యంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు పద్మావతి ఉత్తమ్. కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది కాబట్టి ఈసారి వాళ్లకే ఓటేస్తామని మేము ఎక్కడ తిరిగినా అదే వాయిస్ మాకు వినిపిస్తుంది. ఒకే హస్తం గుర్తుకు ఓటేస్తే మాకు బాగుంటుందని ఎమ్మెల్యే కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, వార్డు మెంబర్లు కానీ కూడా హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తామని మాకైతే ధీమా ప్రజల నుంచి వ్యక్తం చేస్తున్నారు. కోదాడ నియోజకవర్గము ప్లస్ హుజూర్నగర్ నియోజకవర్గంలో గెలుస్తామనే గట్టి నమ్మకం ఉంది. విపక్షాల తీరును ఎండగట్టడంతో పాటు అవి మన రాష్ట్రానికి చెందిన పార్టీలు కావని ప్రజలకు వివరిస్తున్నారు. ఆ పార్టీలను తరిమికొట్టాలని పద్మావతి పిలుపునిస్తున్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కోరుకుంటే, అధిష్టానం ఆదేశిస్తే కోదాడ నుంచి పోటీకి సిద్ధమంటున్నారు. మొత్తానికి 2 నియోజకవర్గాల్లో బలపడేందుకు పావులు కదుపుతూ జనంలోకి వెళ్తున్నారు పద్మావతి. ప్రజలు కోరుకున్నారు, మరి దానికి హైకమాండ్ కూడా ఆమోదిస్తే తప్పకుండా చేస్తామని నేను కూడా ఆశిస్తున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి గత 20 ఏండ్ల నుంచి నిస్వార్థంగా ఒక నియోజకవర్గంని అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యాలి అనే కంకణం కట్టుకున్నారు. ఇప్పటి వరకు ప్రతి ఎమ్మెల్యే ఎలక్షన్లో తనకు గెలుపొందినాక ప్రతి టర్మ్లో కూడా పోయినసారి కంటే ఎక్కువ నిధులే తెచ్చిపెట్టిన కానీ తక్కువ ఎప్పుడు చేయలేదు. ఓవైపు పార్టీ పరిస్థితులను చక్కదిద్దుతూ, మరోవైపు అధిష్టానానికి, నేతలకు ఉత్తమ్ దగ్గరవుతుంటే హుజూర్ నగర్, కోదాడలో పార్టీ ప్రచారంలో పాల్గొంటున్నారు పద్మావతి ఉత్తమ్. హైకమాండ్ ఆదేశిస్తే కోదాడ అసెంబ్లీ నుంచి పోటీకి రెడీ అంటున్నారు. మొత్తానికి విపక్షాలు బలహీనంగా ఉండటం, కాంగ్రెస్ హవా కొనసాగుతూ ఉండడంతో 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు ఎదురే లేదంటున్నారు విశ్లేషకులు.